మనము వరంగల్ వెళ్దాం. వరంగల్లో ప్రజల కోసం పనిచేసే వారినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కడియం కావ్య అంటున్నారు. సో తనపై ఉన్న నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన తండ్రి కడియం శ్రీహరి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను తను గెలిపిస్తాయంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, ఇప్పటికీ ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మాత్రము ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే మాజీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు బిడ్డ కడియం కావ్య కూడా ఇలా ఇవ్వడంతో కూడా చాలా మంది ఉద్యమకారులు అయితే ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కడియం శ్రీహరి దరిదాపుగా కూడా రాజకీయాల్లో బీఆర్ఎస్ రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని కూడా ఇలా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా టికెట్ ఆశించి కూడా టికెట్ అంటే గెలిచిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా కడియం కావ్యను కూడా గెలిపించుకొని ఎంపీ స్థానంలో నిలబెడతామని చెప్పి కూడా నమ్మకంతో కూడా ఇవాళ కడియం శ్రీహరి బిడ్డ అయినటువంటి కూతురు అయినటువంటి కడియం కావ్య కూడా అధిష్టానం టికెట్ కేటాయించడంతో కూడా ఉద్యమకారులు అయితే తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి నాయకులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు, వారికి కూడా కేటాయించాలని చెప్పి కూడా ఇలా చాలా వరకు కూడా ఉద్యమకారులు అయితే ఒక అసమ్మతి తెగను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి లోక్సభ స్థానానికి అయితే కడియం శ్రీహరి కూతురును ఆ ఎన్నిక పట్ల మేము వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా ఆయన దళిత దొర అని చెప్పి కూడా వారికి కడియం శ్రీహరికి సంబంధించిన అంటే తెలంగాణ ఉద్యమకారులు అయితే కడియం శ్రీహరిని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కడియం కావ్య మాత్రము ఒక ఆశ్చర్య వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. కడియం శ్రీహరి గెలిపే లక్ష్యంగా కూడా కడియం శ్రీహరి చేసిన పనులన్నీ కూడా మంచి పనులన్నీ కూడా అభివృద్ధి పనులను గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరి పనిచేస్తూ అదే విధంగా కేసీఆర్ నమ్ముకొని అదే విధంగా ప్రజల కొరకు అయితే పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ ప్రజా పనులనే ఇవాళ నన్ను గెలిపించి తీరుతాయని చెప్పి కూడా ఒక కావ్య మాత్రము ఒక ధీమా అనే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా భద్రకాళి టెంపుల్ లో కూడా కుటుంబ సమేతంగా కూడా ఇవాళ అమ్మవారిని మొక్కులు చెల్లించుకొని కూడా అంటే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కావ్య మాత్రము ఈ కంపల్సరీగా ఎంపీ టికెట్ నాకే వచ్చింది, ఎంపీగా నేనే గెలుస్తామని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అట్లయితే ఇటు కాంగ్రెస్ వేవ్ రాష్ట్రంలో ఎక్కువగా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ వేవే ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ బలపడతా ఉంది. సో ఇద్దరిని కావ్య తట్టుకోగలిగే శక్తి, అక్కడ గెలుపొందే శక్తి కావ్యకి ఉందంటారా? అక్కడ స్థానికుల మాట వాక్మూలం ఏ విధంగా ఉంది? రైతు వరుణ్, ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తా ఉన్నప్పటికీ ఒకవైపు బీజేపీ నేతలే కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నేతల వైపు కావచ్చు, కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ కాంగ్రెస్ గూటికి మాత్రం చాలా మంది బీఆర్ఎస్ నేతలు చేరుతా ఉన్నారు. ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ఇవాళ బీజేపీకి పోయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆరూరి రమేష్ కు అక్కడ స్థానాన్ని అంటే వరంగల్ ఎంపీ స్థానాన్ని కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణంలో వరంగల్ పార్లమెంటు ఎన్నికలు అయితే అక్కడ ఆ స్థానం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఒక స్థానం మాత్రమే కేటాయించింది. బీజేపీ కాంగ్రెస్ అయితే మాత్రము ఇంకా ఎంపీ అభ్యర్థులను అయితే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ బీజేపీలోకి ఆరూరి రమేష్ వెళ్ళిన వెంటనే కూడా అతని టికెట్ ఆశించి టికెట్ వస్తుందని చెప్పి నమ్మకంతో కూడా ఇలా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతానికి వద్దన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులతో పాటు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలో పోయిన ప్రస్తావన అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆయన కిషన్ రెడ్డి సమక్షంలో కూడా బీజేపీలో చేరుతున్నట్టు కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్తుంది. ఎప్పటికీ ఆ బీఆర్ఎస్ నేతలు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బుజ్జగించినప్పుడు కూడా ఆరూరి రమేష్ ఆగకుండా మాత్రము వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కావ్య తట్టుకుంటుందా లేదా అని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఇప్పటికే కేసీఆర్ బలపరిచారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ అయితే ఇప్పటికే అధిష్టానం అయితే కావ్యకే టికెట్ కేటాయింపులో మాత్రం జాగ్రత్తగా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం ఎంపీ స్థానాన్ని వరంగల్ ఎంపీ స్థానానికి అయితే చాలా మంది అంటే నేతలు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కావచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఒక బలమైన నేతలు అంటే ఇటు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది, అటు మరో పక్క బీజేపీ కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అయితే దిగనున్న నేపథ్యం అయితే రంగంలో దిగనున్న నేపథ్యం కనపడుతుంది. కానీ కావ్య మాత్రం
తట్టుకుంటుందా లేదా అని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపే ప్రజలంతా అక్కడికి ప్రజలంతా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఇప్పటికీ రాష్ట్రంలో 100 రోజులు పూర్తి చేసుకొని కూడా 6 గ్యారంటీలు కూడా అమలు చేసే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో కూడా ఒక బలమైన కార్యకర్తను అయితే ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగనున్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా బీజేపీ అభ్యర్థి కూడా దిగనున్నట్టు నేపథ్యం ఉంది. మరి ఇద్దరిని కూడా కావ్య తట్టుకుంటుందా లేదని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్.